ఏపీలోని 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులపై గ్రాండ్ విక్టరీ కొట్టారు. కడప ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై ఆయన విజయం సాధించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకట్రెడ్డిపై ఆయన 56 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి మరోసారి విజయ దుందుబి మోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 90 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో అమరావతిలోని సీఎం ఛాంబర్లో సంబరాలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకొని సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. వైఎస్ కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటింది. కడప కోటలో విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. విజయవాడ పడమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు కేకులు కోసి బాణసంచ పేల్చి పండుగ చేసుకున్నారు. గుంటూరులో టీడీపీ కార్యాలయంలో సంబరాలు మిన్నెంటాయి. 3 జిల్లాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆనందోత్సాహాలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. డబ్బుతో సాధించిన గెలుపు ఓ గెలుపేనా అని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తమకు అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పనిచేసే వాళ్లకే ఓట్లడిగే హక్కుంటుందన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో తాము 175 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా పెట్టినట్లు చూపిస్తోందని జగన్ అన్నారు. గతంలోనూ చంద్రబాబు ఎల్లంపల్లి విషయంలో సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. నోట్లిచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రాలో ఉన్నామో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో అర్థం కావడం లేదంటూ విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నైతికంగా గెలిచిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా. సింహం సింగిల్గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు. రోజా రాజకీయ జీవితాన్ని జగన్ నాశనం చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత విమర్శించారు. రోజా క్షమాపణలు చెప్పకుండా జగన్ అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 100 కోట్లు ఖర్చు చేసి ప్రజా ప్రతినిధులను టీడీపీ కొనుగోలు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూనీ చేశారంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడినా విజయం సాధించలేకపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. కడపలో ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గెలుపుతో చరమగీతం పాడినట్లయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. కడపలో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో టీడీపీ గెలుపు సామాన్యుడి విజయం అన్నారు సీఎం రమేష్. టీడీపీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఏపీని క్రాఫ్ట్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శేషసాయి కళ్యాణ మండపంలో చేనేత ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఆయన హస్తకళలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలను విముక్తి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు అన్నారు. యూపీలో కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ ప్రకటించారని అన్నారు. మంచి పనులు చేస్తున్నంత కాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం చంద్రబాబు అన్నారు. తాను విపక్షాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. చరిత్రను తిరగరాయబోతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2050 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామన్నారు. కసిగా పనిచేసి తెలుగు జాతి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. నీటి ప్రాజెక్టులపై ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి భూ కేటాయింపులపైనే ప్రభుత్వం దృష్టి పెడుతుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ కుంభకోణాలు అధికమయ్యాయన్నారు. గుణదలలోని ట్రాన్స్కో స్థలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు వ్యక్తులకు లీజిచ్చేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఎన్నికల్లో ధనాన్ని టీడీపీ ఏరులై పారించిందని, అందువల్లే విజయం సాధించిందన్నారు. విజయవాడలో నిరసన చేపట్టిన సిపిఐ నేతలు ప్రభుత్వ భూములను సర్కార్ కబ్జా చేసేందుకు కుట్ర చేస్తోందని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులోని మిర్చి మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన యార్డులో రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం మిర్చి అధికంగా సాగు చేస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో 60,000 ఎకరాలు మిర్చి పెరిగిందన్నారు. 15 ఏళ్లుగా ఎప్పుడూ కనీస ధర 7,500కు ఎప్పుడూ తగ్గలేదన్నారు. మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నీటి సౌకర్యం లేని ప్రాంతాలలో దిగుబడి తగ్గిందన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో 40 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయని 70 లక్షలు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రూపాయికి కిలో బియ్యం పథకానికి 2015-16లో 6,380 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. కేంద్రం ఆహార భద్రత పథకం కింద 5 కిలోల బియ్యం ఇస్తే మన రాష్ట్రంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు ఈటెల. 2,74,66,000 మందికి సబ్సిడీ బియ్యాన్ని అందజేస్తున్నామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అందుకోసం కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. అప్పులు ఉన్న అన్నదాతకు అండగా నిలుస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో బాహుబలినే అని ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ తెలిపారు. ప్రజలను ఆకర్షించే బాహుబలిలు తమ పార్టీలో ఎంతో మంది ఉన్నారన్నారు. ప్రజల విశ్వాసం పొందగలిగే వారే ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని, తెలంగాణకు బాహుబలి సామాజిక న్యాయమని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ అర్బన్లో ఎర్ర గుడిసెలు గులాబీమయం కానున్నాయి. సిపిఎం పార్టీ అంతర్గత విభేదాలతో విభేదించి నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ పూర్తిస్థాయి కార్యకర్తలు, శాఖ కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల లీడర్లు చేరారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్త బాహుబలిలా పనిచేయాలంటూ సీఎల్పీ నేత జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త బాహుబలిలా పనిచేయాలంటూ సీఎల్పీ నేత జానారెడ్డి సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు జూన్ 2న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీనికి పార్టీ అధిష్టానం హాజరవుతుందన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేశపల్లి గ్రామానికి చెందిన గంగారెడ్డి పడకల్ గ్రామ సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో నిజామాబాద్ ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 2001లో కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గంగారెడ్డి 2004లో డిచ్పల్లి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్ పీఎఫ్ కార్యాలయంతో పాటు రేడియో స్టేషన్ ఏర్పాటుకు గంగారెడ్డి కృషి చేశారు. పెద్దపల్లి రైల్వే మార్గానికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయనకు 4 సంతానం. ప్రభుత్వ ఆదేశాలు విస్మరించి సినిమాను ప్రదర్శించడంపై ధర్నా చేపట్టారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణాకు వినతిపత్రం అందించారు. బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని థియేటర్ ప్రాంగణంలో ఉన్న పోస్టర్లను చింపివేశారు. హైదరాబాద్లో మిర్చి రైతులు రోడ్డెక్కారు. మలక్పేట మార్కెట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతుల కష్టాలు తీరడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో బంగారు షాపు యజమానిపై దాడి జరిగింది. ఎన్టీఆర్ నగర్లోని అర్నవ్ జ్యువెలర్స్ యజమాని తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండటంతో ఇతర జ్యువెలరీ షాపు యజమానులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే డ్రైవర్ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తమకు న్యాయం జరగలేదంటూ తిమ్మప్ప, భూలక్షమ్మ అనే వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. థరూర్ మండలం సోంపురంకు చెందిన తిమ్మప్ప దంపతులు 1994లో 5 ఎకరాల పొలం కొన్నారు. తమ పొలాన్ని నాగిరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడని, అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడన్నారు వాపోయారు. కుటుంబమంతా కలిసి ఒక మహిళను ఇంటి నుంచి గెంటేశారు. దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇంటి ముందు ఆందోళన చేపడితే దాడి చేశారు. పైగా పోలీసులమంటూ దాడికి దిగారు. వరంగల్లోని హన్మకొండ టౌన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం 40 మూగజీవాల ప్రాణం తీసింది. కర్నూలు జిల్లా పోలూరు గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో 40 గొర్రెలు లారీ కింద పడి మృతి చెందాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇక మీదట దొరికితే కౌన్సిలింగ్ తో పాటు పరీక్ష నిర్వహించాలని పోలీసులు చూస్తున్నారు. మొత్తం 10 ప్రశ్నలకు గాను 7 సమాధానాలు కరెక్ట్ గా చెబితేనే బండి తిరిగిచ్చేలా నిబంధనలు పెట్టబోతున్నారు.
ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్లో 40,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడంతో పాటు 60 లక్షల రూపాయల చలానాలు వసూలయ్యాయి. అయినా ప్రజల్లో మార్పు రాకపోవడంతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. వారం 10 రోజుల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయదగ్గ ప్రాంతాలపై నివేదికను కేంద్రం కోరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రదేశాలను చూపిస్తే వాటి నుంచి ఒక ప్రాంతాన్ని కేంద్రం ఎంపిక చేయనుంది. తెలంగాణ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ వ్యాప్తంగా 645 ఉద్యోగాలను భర్తీ చేయనుంది పోస్టల్ శాఖ. వెంకన్నను వీఐపీ బ్రేక్ సమయంలో మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, డైరెక్టర్ క్రిష్, నటుడు అజయ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. యూపీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. దేశంలో పెళ్లిగాని సీఎంల లిస్టు పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేరారు. ప్రస్తుతం 6 రాష్ట్రాలకు అవివాహితులే సీఎంలుగా ఉన్నారు. తమిళనాడు రైతులు ఢిల్లీ జంతర్ మంతర్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలతో 150 మందికి పైగా తమిళ రైతులు ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజ్ తమ నష్టాలను ఏమాత్రం భర్తీ చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులో వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలంటూ డీఎంకే ఎంపీ కణిములు డిమాండ్ చేశారు. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నా బిల్లు ఎందుకు పాస్ కావడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వానికి అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ అన్నా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకర్ తెలిపారు. పన్నీర్ ఆస్తులపై త్వరలోనే విచారణ జరిపిస్తామని అన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను తిరస్కరించారు. తాను సొంతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటానని అమరీందర్ సింగ్ సర్కార్కు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నాయకుడు మహమ్మద్ షమీ దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. అలహాబాద్లోని మావు ఐమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు షమీ ఎస్పీ నుంచి బీఎస్పీలో చేరారు. 60 ఏళ్ల షమీకి మావు ఐమాలో బలమైన నేతగా పేరుంది. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. పాకిస్తాన్ కరాచీలో అదృశ్యమైన సూఫీ మత గురువులు 2 ఢిల్లీ చేరుకున్నారు. అమాయకులైన తమను దోషులుగా చిత్రీకరించేందుకు పాక్ ఎలాంటి కుట్రలు పన్నిందో వివరించారు. తమను రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్లుగా చిత్రీకరిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రప్పించేందుకు చేసిన కృషికి భారత ప్రభుత్వానికి సూఫీ మత గురువులైన తండ్రి కొడుకులు 2 ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో దారుణం జరిగింది. బార్లో మందు సమకూర్చనందుకు బార్ ఓనర్ పైనే పోలీసులు దాడికి దిగిన ఘటన బెల్గాంలో చోటు చేసుకుంది. బార్కు వచ్చిన తమకు మందు అరేంజ్ చేయలేదన్న కోపంతో పోలీసులు బార్ ఓనర్ను లాఠీలతో చితకబాదారు. తర్వాత మందు కేసులను ఎత్తుకెళ్లిపోయారు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని శని శక్తిపీఠంలో భక్తులకు ఆలయ సిబ్బందికి మధ్య ఘర్షణ తలెత్తింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన కొందరిని ఆలయ అధికారులు నియంత్రించబోయారు. కోపోద్రిక్తులైన భక్తులు సిబ్బందిపై దాడికి దిగారు. వారిని నియంత్రించబోయిన అధికారులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్లో కొనసాగుతున్న సంక్షోభం మరింతగా ముదిరింది. ఉబర్ ప్రెసిడెంట్ జెఫ్ జోన్స్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సేవింగ్స్ ఖాతాలపై ఎస్బీఐ తీసుకొచ్చిన నిబంధనలను రాజ్యసభలో విపక్ష సభ్యులు తప్పుబట్టారు. సేవింగ్స్ ఖాతాలపై కొత్త నిబంధనలు తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు రష్యా సహాయం చేసిందంటూ వచ్చిన ఆరోపణలపై ఎఫ్బీఐ, ఎన్ఎస్ఐలు కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు వివరణ ఇవ్వనున్నాయి. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుపై భారత్ తీరు పట్ల భారత్ వైఖరి మార్చుకోవాలని చైనా సూచించింది. తాము నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు యుఎన్ మద్దతు కూడా ఉందని తెలిపింది. ఘనాలోని కింటాపో వాటర్ ఫాల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈత కొడుతున్న విద్యార్థులపై భారీ చెట్టు విరిగి పడ్డంతో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇండియన్ టెలికాం రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. ఐడియాలో వోడాఫోన్ విలీనమైంది. ఈ మెర్జర్తో భారత టెలికాం రంగంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్గా ఐడియా అవతరించినట్లయింది. విలీన ప్రకటనతో ఐడియా షేర్లు 5% పెరిగాయి.